ఆ, శివ, కార్తీక్ ఫోన్ లేపుతలేడు. 4-5 రోజుల నుంచి పనికి కూడా వస్తలేడు. నీకేమని చెప్పిండా? ఏమో సార్, నాకు కూడా తెలియదు. నా ఫోన్ కూడా లేపట్లేదు. వెళ్ళిపోయి 2 రోజుల ముందు నుంచి ఏవేవో కాల్స్ మాట్లాడుతుంది సార్. ఏదో జాబ్ గురించి అనుకుంటా. అందరిని అడుగుతుండు జాబ్ కావాలని. ఇక్కడ మానేసి నాకు తెలిసి వేరే దగ్గర జాయిన్ అయ్యేమో సార్. ఉంటా సార్. ఏం ఆలోచిస్తున్నారు అత్తమ్మా? మీ అమ్మ పోయినప్పటి నుండి ఇల్లు నిమ్మలంగా ఉంది. నువ్వు కూడా మీ పుట్టింటికి వెళ్తే బాగుంటదని ఆలోచిస్తున్నా. అత్తమ్మా, అదేనే, నువ్వు నీ పుట్టింటికి వెళ్తే చాలా బాగుంటదని ఆలోచిస్తున్నా. ఏంటత్తమ్మా ఊరికి మీరందరు నన్ను పంపించాలని చూస్తున్నారు? మీరు మావయ్య ఆఖరికి ప్రేమ్ కూడా అలానే. ఈ ఇంట్లో నాకు అసలు ఉండాలనిపించలేదు అత్తమ్మా. ఉండకు, అందుకే మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నా. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నారు. నాకు కోపం వస్తుంది అత్తమ్మా. మీ అత్తమ్మకి నిజం తెలిస్తే నువ్వు వద్దన్నా కూడా మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుందమ్మా. టెన్షన్ పడకు. ఏంటి మావయ్య, అర్థం కాలేదు. ఏం లేదమ్మా, మెల్లిమెల్లిగా అన్నీ అందరికి తెలుస్తాయంటున్నా. హెల్త్ ఎలా ఉందమ్మా? బానే ఉంది మావయ్య. జాగ్రత్తగా ఉండమ్మా. నా గురించి వెయిట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఒక్కదాన్నే తినాలనిపించట్లేదు కార్తీక్. జాబ్ గురించి వెతకడానికి వెళ్ళాను కదా రేఖ, దొరకట్లేదు, అందుకే లేట్ అయింది. ఈ రోజు నుంచి పిల్లలు పుట్టే వరకు ఖర్చులకు నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కార్తీక్. నువ్వేం హడావిడిగా పనులు వెతకాల్సిన అవసరం లేదు. పైగా నువ్వు ఇన్ని మంత్స్ వర్క్ చేసిన కొన్ని అమౌంట్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో నో టెన్షన్. ఇవి తాగు. ఏమైంది రేఖ, డల్లుగా ఉన్నావు? ఏం లేదు కార్తీక్, పొద్దున్న నుంచి కొంచెం నీరసంగా ఉంది. నీరసంగానా? ఒళ్ళంతా ఇంత కాలుతుంది, జ్వరం వచ్చినట్టుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. లేదు కార్తీక్, నేను బానే ఉన్నాను. నువ్వేం ఎక్కువ టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. అది కాదు రేఖ, హాస్పిటల్. నేను బానే ఉన్నానని చెప్తున్నాను కదా. ఇంకొంచెం తిను.